నానేంటి ఇలా మనం చేయిస్తున్నట్టు చెప్పేస్తున్నాడు? ఎవరంటే దేవుళ్ళు, అదిగో చూస్తున్నారు కదా. నన్ను దేవునిగా భావించిన భార్యకు నా చేత్తో పాయసం తినిపించకపోతే ఊరుకుంటారా? శపించేస్తారు. అందుకే తినిపిస్తున్నాను. ఇదిగో కొంచెం తిను. తాతయ్య, నువ్వింకా నానమ్మకి బర్త్డే విషెస్ చెప్పలేదు. ఖుషి చెప్పింది నిజమే నాన్న. అమ్మకి విష్ చేయి. పుట్టినరోజు శుభాకాంక్షలు విషు. నాన్న ఆగు నాన్న, అంతా బాగానే చేసావు కానీ చివర్లో ఇలా ఊరికే చెప్పేసి వెళ్ళిపోవడమే ఏం బాలేదు నాన్న. ఏరా, మీ అమ్మని ఇప్పుడు ఎత్తుకొని తిప్పాలా ఏంటి? అది నా వల్ల కాదురా. ఎత్తుకోకర్లేదు మావయ్య, నేను ఫోటో తీస్తాను, కొంచెం దగ్గరగా జరగండి. మావయ్య, అత్తయ్య భుజం మీద చేయి వేయండి. సరే అమ్మా. నాన్న కొంచెం నవ్వు నాన్న. అంతొద్దు నాన్న. ఇది చాలు నాన్న. అత్తయ్య మీద ప్రేమతో మీరు ఇదంతా చేశారు. ఆ ప్రేమని అత్తయ్యకి మాటల్లో చెప్పండి మావయ్య. అది ఎలాగమ్మా? సింపుల్ నాన్న, ఐ లవ్ యూ చెప్పు చాలు. ఐ లవ్ యూ విషు. అవును మావయ్య, ఇందాక అత్తయ్య కోసం సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేశానని చెప్పారు. అవును కదా, ఇంకా సగం లిస్ట్ కూడా అవలేదే. విషు, నేను వెళ్ళి కార్లో వెయిట్ చేస్తాను, నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి. ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి ఇవాళ, సరేనా? తొందరగా వచ్చాయి. అత్తయ్య, నా జీవితంలో ఇంత సంతోషకరమైన రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. బతుకున్నన్ని రోజులు గుర్తుండిపోయేలాగా ఇలాంటి పుట్టినరోజు ఒకటి జరుపుకుంటానని నేను అసలు అనుకోలేదు. నువ్వు జరిపించావు. నేనా? నేను జరిపించడం ఏంటత్తయ్య? నాకు తెలుసమ్మా. ఏ రోజు కనీసం తిన్నావా అని కూడా అడగని ఆయన ఈరోజు తనంతటి తనగా వచ్చి పాయసం తినిపించారంటే ఎలా అమ్మ నమ్మేది? నీ వల్ల ఈ జన్మదినాన నా జన్మ ధన్యమైపోయింది తులసి. ఈ జన్మకిది చాలు. అత్తయ్య, నీ గొప్ప మనసు తెలుసుకోకుండా మొదట్లో చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు తులసి. అయ్యో, అంత మాట అనకండి అత్తయ్య, మీరు పెద్దవారు. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెట్టగానే కోడళ్ళైపోరమ్మా. అత్తామామల మనసు తెలుసుకుని వాళ్ల మంచి కోరుకునే వాళ్లే అసలైన కోడళ్ళు.
నువ్వు నా బంగారు కోడలువమ్మా. అది బంగారు కోడలైతే మరి నేను రోల్డ్ గోల్డా? చెప్తాను. వయ్యారి అత్త, నంగనాచి కోడలు ఇద్దరి సంగతి చెప్తాను. అమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు మందు తాగడం ఏంటమ్మా? మందు కాదురా, నువ్వు చేస్తున్న పనికి విషం తాగాలి నేను. నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చేయాలరా? ఆ? మీ నాన్న పోయి ఇన్నేళ్లైనా నేనింకా ఎందుకు బతుకున్నాన్రా? ఈ వయసులో ఇంకా ఏదైనా సాధించాలా? కాదురా, నువ్వు సాధిస్తే చూడాలని. రేపు నువ్వు ఎమ్మెల్యేవయ్యి ఆ తర్వాత మంత్రి పదవిని అలంకరిస్తే చూసి మురిసిపోవాలని. ఇవన్నీ జరగాలని నేను 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే నువ్వేమో ఆ తులసి పెంపుడు కుక్కలాగా అది చెప్పిన దానికల్లా డూడు బసవన్న అంటూ తలూపుతున్నావు. అంత మాట అంటావేంటమ్మా? కొడుకువి కదరా, ఇంతకంటే ఏమీ అనలేకపోతున్నాను. పొద్దున్నే సూటు బూటు వేసుకుని పెళ్ళానికి పాయసం తినిపిస్తూ పుట్టినరోజులు జరిపించుకుంటుంటే చూడ్డానికా నేనున్నది? నువ్వు నీ దిక్కుమాలిన చేష్టలు. తల్లిని నాకే ఇలా ఉంటే ఈ విషయం ఊరందరికీ తెలిస్తే ఈ ఇంటి పరువు గౌరవం మంట కలిసిపోతాయి. నీ పెళ్ళాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలిరా. అది నిన్ను చూస్తేనే భయంతో అంత దూరం వెళ్ళి నిలబడేది. ఈ మాట వింటేనే గజ 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 ఉణికిపోయేది. అందరి ముందు సిగ్గు లేకుండా ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ. అమ్మా, ఏదో కోడలు చెప్పిందని చేశాను లేవే, రేపు తను ఎమ్మెల్యే అవుతుంది కదా. నార్మల్, మళ్ళీ అదే మాట మాట్లాడకు. ఇంత సిగ్గు సెరవ లేకుండా నా కడుపుని ఎలా పుట్టావురా? అది ఎమ్మెల్యే అయితే నువ్వేం చేస్తావురా? గాడిదలు కాస్తావా లేక దానికి ఊడిగం చేస్తావా? అమ్మా, నీకంటే నాకు చాలా బాధగా ఉంది. గుండె రగిలిపోతుందమ్మా. కానీ ఏం చేస్తాం? అధిష్టానం డెసిషన్ తీసేసుకుంది కదా, అదే ఎమ్మెల్యే అవ్వాలని. నాకు అవన్నీ తెలియదురా. నా కొడుకే ఎమ్మెల్యే కావాలి, అది కూడా ఈసారి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. లేదంటే నా చావేదో నేనే చేస్తాను. అమ్మా, అసలు రాజకీయం ముందు ఇంట్లో చేయడం నేర్చుకోరా. అయినా నీకిది తెలిస్తే నాకెందుకురా ఈ తలనొప్పి? దానికిష్టం లేదు అని చెప్తే ఆ అధిష్టానం మాత్రం ఏం చేస్తుందిరా? సచ్చినట్టు టికెట్టు నీ చేతిలోనే పెడుతుంది కదా.